శ్రీశైలేశదయా పాత్రం శ్రీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతస్తదితరాని తృణాయ మీనే అస్మద్గురోర్భగవతోశ్చ దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్పతంజలియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయభట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రిరేణుపరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోऽస్మి నిత్యం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణువన్ రామకథానాదం కో నయాతి పరాం గతిం. యః పిబన్ సతతం రామచరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. గోష్పదీకృతవారాసిం అశతీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. కన్యాభరణి సంజాతం వాసూలకులభూషణం శ్రీరంగార్య గురోః పుత్రం శఠగోపమహం భజే. అస్మతు గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. రక్షాంసి విహనిష్యంతః పుర్యామస్యాం సంశయః అసంపాతం కరిష్యంతి పతంతః కంకవాససః. మనం నిన్న 25 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇహ శీఘ్రం సుపర్వాణః ద్వైతాస్యాః ఇవోరగాః ఇషవః నిపతిష్యంతి రామలక్ష్మణరక్షితాః. రామ లక్ష్మణ నామములతో ముద్రించబడిన, చిహ్నించబడిన, చిహ్నము చేయబడిన, గుర్తించబడిన అంటే పేర్లు చెక్కబడిన అన్నమాట. రామ లక్ష్మణుల పేర్లు చెక్కబడినటువంటి బాణములు జ్వలితాస్య ఇవోరగాః మండుతున్నటువంటి నోరుగల సర్పముల వలె, సుపర్వాణ చక్కని పర్వములు కలవి. పర్వము అంటే బాణమునకు చివరికి 2 పక్కల, ఈ పక్క ఆ పక్క కొన్ని పక్షుల ఈకలు, కొంత భాగం చాలా చిన్న భాగాన్ని వాటికి ఇటుపక్క పెడతారు. అలా పెట్టడం వల్ల కొన బరువు తేలి ఎక్కువ వేగంగా వేయడానికి ఉపకరిస్తుంది. అవి ఎంతటి శ్రేష్టములైతే అంత వేగంగా బాణం పెడుతుంది. ఎంత వేగంగా వెళ్ళి కుచ్చుకుంటే అంత లోతుకు దిగుతుంది. ఆ లోతుకు దిగటాన్ని బట్టి ఎదుటివాడు గాయపడతాడు, లేదు ప్రాణము కోల్పోతాడు. ఇలా లోతుగా గాయం కావాలంటే వేగంగా వెళ్ళి కుచ్చుకోవాలి. వేగంగా వెళ్ళాలి అంటే వేగాన్ని పెంచి సాధనం ఆయుధానికి ఉండాలి. అవి బాణానికి వాటిని పర్వములు, పుంఖములు అంటాం. వాటిని మనం సుపుంఖాః అని అంటాం, సుపర్వ అంటాం. బాణం అంటే మన శరీరంలో కుచ్చుకునే ఏ కొన ఉంటుందో దానికి 1 అంగుళం మేర ఈ పక్క ఆ పక్క సన్నని పక్షుల ఈకల కొంత ఖండ భాగాలను వాటికి అమరుస్తారు, ఏర్పాటు చేస్తారు. అవి ఈకలు కాబట్టి చాలా తేలిగ్గా ఉంటాయి. బాణానికి కొంచెం బరువును పెంచుతాయి. తేలిక బరువు 2 కలిస్తే వేగంగా దృఢంగా వెళ్తాయి. అలా దృఢంగా వెళ్ళటం వల్ల చాలా లోతుగా కుచ్చుకుంటాయి, బాగా గాయమవుతుంది. ఇవి ఎంత మంచివి సంపాదించగలిగితే అంత తీవ్రమైనటువంటి దృఢమైన లోతుగా దిగి బాగా గాయపరిచేటువంటి శక్తి బాణంలోకి వస్తుంది. అటువంటి బాణములు
రామలక్ష్మణుల దగ్గర ఉన్నాయి. ఇవి బాణము ఎవరి ఊరి మీకు అనుమానించాల్సిన పని లేదు. రాముని బాణాల మీద రామ అనే నామం ఉంటుంది, చెక్కబడి ఉంటుంది. లక్ష్మణ బాణాలకు లక్ష్మణాన్ని చెక్కబడి ఉంటుంది. అలా ఎన్ని చెక్కుతారు అనుకుంటారేమో, మీకు ఆ ప్రశ్నే లేదు. వారిద్దరికీ అక్షయ తూణీరములు ఉంటాయి. అంటే అమ్ముల పొది అంటాం మనం. బాణములు పెట్టుకునేటువంటి పొది అంటాం. అది వీపుకి వెనక్కి కట్టుకుని ఉంటారు. అందులోంచి బాణాలు తీసి ప్రయోగిస్తుంటారు. అవి ఇద్దరికీ అక్షయములు. అంటే సామాన్యంగా కొందరు యోధులకు 100, 200 లేదా అందులో ఒక 20, 30 బాణాలు ఉంటాయి. రథం మీద మరొక 500, 600 బాణాలు ఉంటాయి. అవసరాన్ని బట్టి వాడుతారు. అవి అయిపోయే లోపు యుద్ధం పూర్తి చేయాలి. లేదా యుద్ధం చేస్తూ ఉంటే వారి కొన్ని తెచ్చి సేవకులు తెచ్చి పెడుతుంటారు. ఇవి సామాన్య రాజులకు అనుసరించే పద్ధతి. కానీ రామలక్ష్మణుల అమ్ముల పొది అక్షయం, తెచ్చి పెట్టవలసిన పని లేదు. ఒకటి తీస్తే అందులో ఇంకో 4 సృష్టించబడతాయి, ఏర్పడతాయి. ఇలాంటి అమ్ముల పొది అర్జునునికి కూడా ఉంది. అగ్నిహోత్రుడు ఇచ్చాడు గాంధీవ ధనస్సును, అక్షయ తూణీరములను, అలాగే మరికొన్ని అస్త్రములను, స్వామికి తెలిసిన చక్రమును ఇలా అగ్నిహోత్రుడు ఇచ్చాడు కాండవ దహనం అప్పుడు. కానీ రామలక్ష్మణులకు ఆ ప్రశ్న లేదు, అవసరం లేదు. సహజంగానే అక్షయ తూణీరలవి. కానీ ఎలాంటి బాణాలు వస్తాయి? రామనామాంకితములే. రామనామ ముద్రించబడిన బాణాలు రాముని దగ్గర, లక్ష్మణనామ ముద్రించిన బాణాలు లక్ష్మణుని దగ్గర ఉంటాయి. అందుకే మనకు వేదాంతంలో, తత్వంలో శరము అంటే ఆత్మ చెప్పాం కదా. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం అని చెప్పినట్టుగా, ధను అంటే ఓంకారం, బాణము అంటే జీవాత్మ. ఈ జీవాత్మ అనే బాణము లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యం అంటే బ్రహ్మ. జాగ్రత్తగా పొరబడకుండా లక్ష్యాన్ని చేరేలా బాణాన్ని ప్రయోగించాలి. అంటే జీవాత్మ పరమాత్మనే చేరాలి. ప్రతి శరము రామ లక్ష్మణ లక్షితం అన్నారు. రామనామంతో లక్ష్మణనామంతో అంకితమైంది. ప్రతి జీవాత్మ భగవత్ ఆచార్య నామ చిందితములు కావాలి. మన హృదయంలో భగవంతుడు నెలకొని ఉండాలి. ఆచార్య భక్తి ఉండాలి, భగవద్భక్తి ఉండాలి. భగవద్భక్తిని కలిగించేది ఆచార్య భక్తి. ఆచార్య దివ్య రూపం హృదయంలో చిన్నితమైతే, అంకితమైతే ఈ ఆచార్య భక్తి భగవద్భక్తికి కారణమవుతుంది. భగవంతుని యందు భక్తిని పెంచుతుంది. అందువల్ల ప్రతి జీవాత్మ హృదయంలో, జీవాత్మలో భాగవత ఆచార్య నామ చిహ్నితము కావాలి. భాగవతోత్తముల రూపం, ఆచార్య రూపం, భగవత్ రూపం ముద్రించబడాలి. రామ లక్ష్మణ నామములు చిహ్నించబడినటువంటి చెప్తే అర్థం ఆచార్య రూపం, భగవత్ రూపం ముద్రించబడిన జీవాత్మలు అయితేనే ఈ శరములు లక్ష్యమును చేరుతాయి. వీటికి 2 పర్వలు ఉంటాయన్నా, అంటే మనకు తిరుమంత్రము కావాలి, ద్వయమంత్రము కావాలి, కర్మమంత్రము కావాలి. ఇలా రహస్యత్రయ ముద్రితమైన, చిహ్నితమైన, ఉపదిష్టమైనటువంటి జీవాత్మ పరమాత్మను చేరుతుంది. ఈ శరము సుపర్వ, చక్కని పర్వ భాగము కలది అంటాం. జీవాత్మ కూడా సుపర్వే, చక్కని పక్షుల ఈకెరు అని చెప్పాం. మనం పక్షి అంటే 2 పక్షములు చెప్తాం, పక్షములు కలది అంటాం. పక్షములు ఉంటే రెక్కలన్నాం, అవి 2 ఉంటాయి. మనకు తత్వంలో జ్ఞానము, అనుష్ఠానము అన్నాం. తెలియాలి, ఆచరించాలి.
వాటి యొక్క భాగాలు అంటే జ్ఞానఖండములు, అనుష్ఠాన ఖండములు. జ్ఞానముతోటి అనుష్ఠానంతోటే ఆ పక్షుల రెక్కల ఈకలు వాటి భాగాలు ఎంత శ్రేష్టమైనవి బాణం యొక్క రెండు పక్కల అమర్చి ఉంటే అంత వేగంగా అంత లోతుగా కుచ్చుకొని గాయమవుతుందని చెప్పాం. జీవుల్లో కూడా జ్ఞానం అనుష్ఠానము ఎంత బాగా, ఎంత దృఢంగా, ఎంత నిష్టంగా, ఎంత తీక్షణంగా, ఎంత స్పష్టంగా ఉంటే అంత వేగంగా భగవద్ రూపం, ఆచార్య రూపం ఈ జీవాత్మ హృదయంలో ముద్రించబడుతుంది. ఇలా ముద్రించబడినటువంటి ఆచార్య భగవత్ రూపము, నామము అంటే రహస్యత్రయం ఉపదేశించబడి ఈ రహస్యత్రయంతో ఆకారత్రయాన్ని కూర్చుకొని అనన్యాస శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణ్యత్వం అనేటువంటి ఆకారత్రయాన్ని కూర్చుకొని బ్రహ్మతల్లక్ష్యముచ్యతే ఆ పరమాత్మలో చేరుతాం. చూడటానికి ఈ శ్లోకం బాణము, దాని అలంకారము, దాని వేగము, దాని దార్ఢ్యము, ఆ బాణం తగిలే విధానం, అయ్యే గాయం, ఇవే శ్లోకాన్ని చూస్తే మనకు కనబడతాయి. ఇక శీఘ్రం సుపర్వాణ జ్వలితాస్యా యువోరగా విషవాన ప్రతిష్యంతి రామలక్షణ లక్షిత. ఎక్కడ దీనికి మరొక అర్థం ఉంటుందనే ఆలోచనే రాదు. పెద్దలను అడిగి తెలుసుకోవాలి, ఆచార్యులను ఆశ్రయించి రహస్యాలు తెలుసుకోవాలి. రామాయణంలో పరమాత్మార్థము బోధించని శ్లోకమే ఉండదు, పదమే ఉండదు. ప్రతి పదం సాపేక్షం, ప్రతి శ్లోకం సాపేక్షం, ప్రతి అర్థం సాపేక్షం, ప్రతి భావం సాపేక్షం. అక్కడి దాకా వెళ్లకుండా వాల్మీకి ఊరుకోలేడు. ఎందుకంటే రామాయణం అంటే వేదం. వేదము మరి పరమాత్మ చెప్పకుండా వేదం ఉంటుందా? వేదానికి వ్యాఖ్యానమే రామాయణం అనుకున్నప్పుడు వేదానికి వ్యాఖ్యానం చెయ్యటానికే వాల్మీకి లవకుశులను తీసుకున్నాను అంటాడు. వేద బ్రహ్మణార్థాయ తావగ్రాహయత ప్రభు అని వాల్మీకి చెప్పాడు. వేదానికి వ్యాఖ్యానం చేయటం కోసమే లవకుశులను తన శిష్యులుగా స్వీకరించి వారికి రామోపదేశించాడు. అంటే రామాయణం అంటే వేదానికి వ్యాఖ్యానం. ఇందులో వైదికార్థం చెప్పకుండా ఏ శ్లోకము ఉండదు. అయితే మనము మరీ విశేషమైతే మాత్రమే చెప్పుకుంటున్నాం. అంత తక్కువగా చెప్పుకున్నా ఇంత ఎక్కువ కాలం గడుస్తుంది. ఇక ప్రతి శ్లోకం మనం చెప్పుకుంటూ పోతే ఎన్నడైపోవాలి రామాయణం. ఒక జీవితకాలం రామాయణానికి పోయి మరి భాగవతం ఏం చేద్దాం, భారతం ఏం చేద్దాం, మరి ఇతర వ్యవహారాలనే ఉంటాయి కదా. అందుకు అన్ని శ్లోకాలు చెప్పుకోవటం లేదు. ఇది మరీ తీవ్రమైన నిగూఢమైన పరమ రహస్యార్థం కాబట్టి దాన్ని చెప్పాలనే ఉద్దేశ్యంతో వివరిస్తున్నాం. ఇక శీఘ్రం సుపర్వాణ జ్వలితాస్యాయువోరగా. అందుకే చమత్కారం హృదయంలో మంత్రం నాటాలి. ఆ హృదయంలోనే జ్ఞానమనుష్ఠానం ఏర్పడి ఉండాలి. అన్నిటికీ హృదయమే ప్రధానము అనే భావాన్ని సూచించటానికి వాల్మీకి ఉరగా అన్నాడు. మనం ఉరగము అన్నదానికి అర్థం సర్ప. ఎందుకు సర్పమైంది? కారణం ఏమిటి? ఉరసా గచ్చతీతి ఉరగ అంటే వక్షస్థలంతో నడుస్తుంది. దానికి కాళ్ళు ఉండవు కదా. పాము ఎలా పోతుంది? వక్షస్థలాన్నే ముందరికి సాగదీస్తుంది. అంటే వక్షస్థలాన్ని భూమి మీద రాసుకుంటూ వెళుతుంది. చూచారా? మనం కాళ్లతో నడుస్తాం. కాళ్లకు గాయాలు కాకుండా చెప్పులు వేసుకుంటాం, పాకోళ్ళు వేసుకుంటాం, ఇంకేమో వేసుకుంటాం. దాని పాపం పాముల వక్షస్థలానికి కడుపుకు ఏదన్నా కవచం ఉంటుందా అండి? ఏ కవచము లేదు కదా. అలా వెళుతూనే ఉంటుంది. మరి రాళ్లున్నా అంతే, ముళ్ళున్నా అంతే, ఏవైనా కుచ్చుకున్నా అంతే, గాయమైనా అంతే, రక్తం కారినా అంతే. కానీ అది చూసుకుంటే వెళుతుంది. ముందు తల ఉంటుంది కాబట్టి అక్కడ ఏముందో చూసుకుంటే
తర్వాతి భాగం చేస్తూ అంత వేగంగా చూస్తుంది, అంత వేగంగా శబ్దాన్ని వింటుంది, దాన్ని బట్టి భూమి మీద ఏముందో చూస్తుంది. వీలున్నంత వరకు ఆకుల మీద, గడ్డి మీద, మెత్త మీద పోతుంది. భూమి మీద పోవాలంటే జాగ్రత్తగా చూసుకుంటే వెళుతుంది. మనకు అనిపించదు అంత వేగంలో కూడా అది ప్రమాదం లేని రీతిగానే వెళుతుంది. ఇది వెళ్ళిన ఉరగ వక్షస్థలంతో వెళ్ళటం ప్రధానం కాబట్టి మనకు కూడా ఇవన్నీ హృదయంలోనే ఉండాలి అని అర్థం. ఉరగ శబ్దం చెప్తుంది. దరితాస్య మండుతున్న ముఖము గలది, ముఖములో జ్వాల ఉండాలి, అంటే తేజస్సు ఉండాలి. జ్వాల, అగ్ని, తేజస్సు అంటే భగవంతుని నామమే కదా. నిరంతరం భగవంతుడి నామాన్ని, ఆచార్య నామాన్ని అనుసంధానం చేస్తూ, రహస్య తిరుమంత్రం ద్వయమంత అనుసంధానం చేస్తూ, వారి రూపాలను హృదయంలో ముద్రించుకొని పరమాత్మ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని మనస్సుతో ధ్యానం చేస్తూ భాగవత ఆచార్య దాస్యాన్ని వాటికే అంకితమైనటువంటి జీవాత్మలు త్వరగా పరమాత్మను చేరుతాయి. చూశారా ఎంత అద్భుతమైన అర్థం మనకు ఈ శ్లోకంలో వారిని ఖండించారో. ఇహ శీఘ్రం సుపర్వాణ జడితాస్యా ఇవోరగా విషవాహాన్ని ప్రతిష్యంతి రామలక్ష్మణలక్షితా. ఇది పరమార్థం, పరమ అద్భుతమైన అర్థం. ఎక్కడా మీకు ఇంకొక అర్థం ఉన్నట్టు స్ఫురించదు, తోచదు. రామ లక్ష్మణ నామముడు చిహ్నించబడిన బాణములు త్వరగా వచ్చి మండుతున్న ముఖము గల సర్పముల వలె లంకలో పడతాయి, అంటే రాజులందరినీ చంపుతాయి, రాక్షసులు పుచ్చుకుంటాయని సామాన్య అర్థం. రహస్యత్రయ ఉపదేశించబడి భాగవత ఆచార్య రూపం హృదయంలో నాటుకొని చక్కని జ్ఞానానుష్ఠాన పరులైనటువంటి జీవాత్మలు త్వరగా పరమాత్మను చేరుతారనేటువంటిది తత్వార్థం. ఇక రక్షాంసి నిహనిష్యంత పురియామస్యాం న సంశయ అసంపాతం కరిష్యంతి పదంత కంకవాసస. రక్షాంసి నిహనిష్యంత ఏం చేస్తాయండి బాణాలు? రామలక్ష్మణ బాణాలు లంకలో వచ్చి పడితే ఏమవుతుంది అంటే రక్షాంసి నిహనిష్యంత, రాక్షసులను చంపుతూ పోతాయి. ఎక్కడ? పురియామస్యాం, ఎక్కడో కాదు, ఈ పురిలోనే. ఎక్కడో ఉన్న రాక్షసులనో కాదు, లంకా నగరంలో ఉన్నటువంటి, ఈ లంకా నగరం ఉన్నటువంటి రాక్షసులనే నిహనిష్యంత చంపుతూ వెళతాయి. ఏం చేస్తాయి? అసంపాతం కరిష్యంతి పదంత కంకవాస. లంకలో పడతాయి బాణాలు. చెప్పాను కదా, నేను చెప్పుకున్నాను. కంకవాస అంటే కంకం అనేటువంటి పక్షి. ఆ పక్షి యొక్క రెక్కల ఈకలు తమకు వస్త్రాలుగా పెట్టుకుంటాయి, అంటే వాటిని కొసకు అటు ఇటు ధరించి ఉంటాయి. అందుకే అవి కంకవాస అంటాం. అలాంటి బాణాలు అసంపాతం కరిష్యంతి. అసంపాతం అంటే నిరవకాశం, లంకలో ఖాళీ స్థలం లేకుండా చేస్తాయట. రామలక్ష్మణ బాణములు రాక్షసులను చంపుతూ లంకలో అవకాశం లేకుండా చేస్తాయి. ఆకాశం కనపడదు, లంకలో ఉన్న ఆకాశమంతా రామలక్ష్మణ బాణాలే ఉంటాయట. అంటే అన్ని వేలు లక్షల బాణాలు వస్తాయి. ఇవి అనుకుంటున్నావేమో, నాకింతమంది సైన్యం ఉంది, కొన్ని లక్షల కోట్ల రాక్షసులు ఉన్నారు, రాముడు ఇద్దరు వచ్చి ఏం చేస్తారు, ఇంతమంది ఎలా గెలుస్తారు అనుకుంటున్నావేమో. రామ లక్ష్మణుల దగ్గర అన్ని కోట్ల బాణాలు ఉన్నాయిరా. అవన్నీ అంత వేగంగానూ వస్తాయి, అంత దృఢంగానూ గుచ్చుకుంటాయి, అంత లోతు గుచ్చుకుంటాయి, అందరినీ చంపుతాయి. రాక్షసుల కంటే ఎక్కువ బాణాలున్నాయి. రామలక్ష్మణులు బాణములను వదలటం మొదలుపెట్టిన తరువాత అవి రావటం మొదలు పెడితే ఇక లంకలో ఆకాశము భూమి కనపడదు, ఖాళీ స్థలమే దొరకదు, అన్ని బాణాలే నిండుతాయి. అంటే ఒక్కొక్క రాక్షసునికి 100 బాణాలు పుచ్చుకుంటాయి. వాడికి గతేమిటి, ఎక్కడి నుంచి లేస్తాడు? ఒక్క బాణం పుచ్చుకుంటే లేవడు.
ఇలా వందలు వేలు లక్షలు కోట్ల బాణాలు వస్తాయిరా. లంకలో ఖాళీ ప్రదేశం లేకుండా, అవకాశం లేకుండా చేస్తాయి. అసంపాతం, అవకాశం లేకుండా చేస్తాయి. అంతే కదా. ఈ ప్రపంచంలో జీవాత్మ లేని చోటు ఉందా అండి? మనం బాణం అంటే జీవాత్మ అనుకున్నాం కదా. మరి జీవాత్మలు లేని చోటు ఉందా? ఒకడే జీవాత్మ ఇన్ని రూపాలను ధరిస్తున్నది అనేది ఒకరి మతం. పరమాత్మే మాయతో కలిపి జీవాత్మగాడని ఇంకొకరి మతం. కానీ అవన్నీ కుదరవు. కొన్ని వేల లక్షల కోట్ల 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 జీవాత్మలు ఉన్నాయి. ఉన్న జీవాత్మలలో కొంత భాగమే ప్రకృతిలోకి వచ్చాయి. మరి ఇంకా చాలా భాగం పరమాత్మ దగ్గరే ఉన్నాయి. నిత్యులుగా ఉన్నారు, ముక్తులుగా ఉన్నారు. ఇక్కడుంది కేవలం బద్ధులే. ఇది ఒక భాగమే. ఇంతకంటే 3 భాగాలు సభ దగ్గర ఉన్నాయి. ప్రకృతి అనంతం, మరి జీవాత్మలు అనంతములే. ఈ ప్రకృతి సరిపోతుందా? పరమాత్మ దగ్గర ఉన్న జీవాత్మలన్నీ ఒకేసారి వస్తే ప్రకృతిలో పడతాయా? మనం ఇప్పటికే స్థలం సరిపోవడం లేదు, ఆహారం సరిపోవడం లేదు, నీరు సరిపోవడం లేదు. ఉత్పత్తిని ఆపేతాం, బ్రహ్మ నియంత్రణ చేద్దాం, మరి అనుకుంటున్నాం, మొత్తుకుంటున్నాం ఈ మాత్రానికే. మరి ఆ 3 భాగాలు కూడా వస్తే గతేమిటి అనే భావాన్ని చెప్పటానికి అసంపాతం కలిసింది, అవకాశం లేకుండా చేస్తారు. లంక మొత్తం రాముడి బాణాలతో నిండిపోతుంది. ఊరికే నిండిపోవటం కాదు, రక్షాంసి నిహరిష్యంత, రాక్షసులను చంపుతాయి. అలా చంపుకుంటూ వెళతారు. అక్షచంద్ర మహాసర్పాన్ స రామగరుడో మహాన్ ఉద్ధరిష్యతి వేగేన పోయినతి అయి ఊరగా మరో మాట చెప్తున్నాడు. రాక్షసేంద్ర మహాసర్పాన్, లంకలో ఉన్న రాక్షసులందరూ మహాసర్పాలట. ఈ రామ గరుడు ఈ మహాసర్పాలను వధిస్తాడు. రామచంద్రుడు గరుడు, రాక్షసులంతా సర్పములు. రాక్షసులైనటువంటి మహాసర్పాలను రామచంద్రుడు అనేటువంటి గరుత్మంతుడు ఉద్ధరిష్యతి వేగేన, చాలా త్వరగా ఉద్ధరిస్తాడు. అంటే ఎత్తుకొని పోతాడు, అంటే వధిస్తాడు. ఎలాగూ వైనతీయ ఊరగా. గరుత్మంతుడు ఎలాగైతే సర్పాలను వధిస్తాడో రామచంద్రుడు రాక్షసులను వధిస్తాడు. ఇక్కడ రామచంద్రుణ్ణి గరుడిగా చెప్పడంలోని పరమార్థం, సర్పముల విషం గరుత్మంతుణ్ణి ఏమీ చేయలేదు. ఒక్క కాటు వేస్తే మనం చనిపోతాం. కానీ గరుడ పక్షిని పాము ఎన్ని వందల కాట్లు వేసినా విషము దానికెత్తదు. విషాన్ని హరించగల, విషాన్ని హరించుకోగల, జీర్ణించుకోగల రక్తం వాటిలో పరమాత్మ ఏర్పరిచి ఉన్నాడు. అంటే మీ కపటాలు, మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీ దుస్తంత్రాలు, మీ కుటిల నీతి మా రాముణ్ణి ఏమీ చేయలేదు. నీకెలాంటి ఆశ పెట్టుకోకురా నాన్న, గెలుస్తావని. నీవెప్పుడూ గెలవలేవు. మా రాముడు వస్తాడు, మిమ్ములందరినీ వధిస్తాడు. మీరంతా పాములు, స్వామి గరుడు. నిరంతరం కదులుతూ కదులుతూ పోయేటువంటి వారు కదా జీవాత్మలంటే. చెంచరులు కదా, సబుతులో బద్ధించబడి సబుతంతా పరిగెత్తుంటారు. సరతీతి సర్ప, ఎప్పుడూ తిరిగేవారు. కానీ రాముడు గరుడు అంటే మంచి రెక్కలు గలవాడు. అవే జ్ఞానానుష్ఠానములు. తత్స్వరూపం బాగా బోధించేటువంటి ఆచార్యుడు, ఆచార్యుని తయారు చేయించేటువంటి పరమాత్మ త్వరగా మిమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తాడు. అంటే ఈనాటికైనా జీవాత్మ ఉద్ధరించేవాడు పరమాత్మే కదా. పరమాత్మే జీవాత్మను ఉద్ధరిస్తాడనే తత్వము దిగబడింది. అపరిచితి మాం భర్త తత్వ శీఘ్రమరిందమా, మళ్ళీ చెప్తుంది అమ్మ. రావణ, చాలా జాగ్రత్తగా విను. ఆ స్వామి అరిందమ, శత్రువులను అణిచేవాడు, శత్రువుల బలాన్ని అణిచేవాడు, తక్కువ చేసేవాడు, అంటే ఓడించేవాడు, శత్రు నాశాన్ని చేసేవాడు మా రాముడు. అతను అపరిచితి మాం,
త్వత్త భర్త, నా భర్త ఆయన ఎవరో కాదు రాముడంటే, నాకు పతి, నాకు భర్త. నా భర్త అయినటువంటి రాముడు మాము త్వత్త అపనేష్యతి, నన్ను నీ నుండి తొలగిస్తాడు, అంటే నీ చెర నుంచి తొలగిస్తాడు. ఎలాంటి అనుమానంతో నీకు పని లేదు. రాముడు రాలేడు, సముద్రం దాటలేడు, లంకకు రాలేడు, వచ్చినా నన్ను గెలవలేడు, నిన్ను తీసుకొని పోయి అనుకుంటున్నావు కదా, అవన్నీ భ్రమలు రానన్నా. ఈ సముద్రం రామునికి పెద్ద అడ్డు కాదు. ఇలాంటివన్నీ ఎన్నో సముద్రాలు సృష్టించిన వాడే ఆయన కదా. సృష్టికర్త ఆయనే, రక్షకుడు ఆయనే, సంహర్త ఆయనే. ఆయన సృష్టించిన ప్రకృతి ఆయన అడ్డగిస్తుందా? నీకు ఆ రహస్యం తెలియక మాట్లాడుతున్నావు రా పిచ్చివాడా. నీకు ఎలాంటి అనుమానం లేదు, సందేహించవలసిన పని లేదు. ఆశ పెట్టుకోకు. ఇక్కడికి స్వామి వస్తాడు, త్వరగా నన్ను తీసుకొని పోతాడు, నీ నుండి త్వరగా నన్ను తీసుకొని పోతాడు. అపనిష్యతి మాం భర్త త్వత్త శీఘ్రమరిందమః, నన్ను నా భర్త వచ్చి నీ నుండి తొలగిస్తాడు, తీసుకొని పోతాడు. ఎలాగూ అశ్రేభ్య శ్రియం దీప్తాం విష్ణు త్రిభిరివక్రమై, ఎలాగైతే శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడై వామన రూపంలో 3 పాదాలతో హరించినటువంటి సంపదను ఎలా తీసుకున్నాడో, రాక్షసులు హరించినటువంటి సంపదను 3 పాదాలతో శ్రీ మహావిష్ణువు స్వాధీనం చేసుకున్నట్టుగా, అలాగే హరించినటువంటి నన్ను కూడా నీ నుండి మా రాముడు నా భర్త మళ్ళీ తీసుకొని పోతాడు. అంటే ఈ మనస్సు ఎల్లకాలము జీవుణ్ణి శరీరంలో బంధించి ఉంచలేదు. స్వామి తప్పకుండా ప్రకృతి నుండి జీవుణ్ణి తీసుకొని తన దగ్గరికి చేర్చుకుంటాడు. అంటే ముక్తిని ప్రసాదిస్తాడు, సంసార బంధాన్ని తొలగిస్తాడు, ప్రకృతి బంధాన్ని తొలగిస్తాడు, ప్రకృతి నుండి జీవాత్మను పరమాత్మ దగ్గర చేర్చుకుంటాడనేటువంటి ఒక చక్కని ఒక వాక్యం, ఒక మాట, ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక ప్రతిజ్ఞ చేస్తుంది సీతమ్మ. ఏ జీవుడు ఎక్కువ కాలం సంసారంలో ఉండడు. పరమాత్మ కావాలి, ముక్తి కావాలి, పరమాత్మ అనేది కావాలి, ప్రకృతిలో ఉండలేను స్వామి అని సీతమ్మలాగా రామ 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 ఉండలేనయ్యా, తీసుకపోవయ్యా తీసుకపోవయ్యా అని ఆర్తితో ఆలపిస్తే, విలపిస్తే, ప్రార్థిస్తే, ఆహ్వానిస్తే పరమాత్మ వస్తాడు. ప్రకృతి నుండి జీవాత్మను తీసుకొని వెళతాడు. ఎక్కువ కాలం ప్రకృతిలో పరమాత్మ జీవాత్మను ఉంచడు. అయితే మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతిలో పడవేసింది అసుర శక్తి. ఆసురీ శక్తి కదా మనస్సు అంటే, అదే కదా మనస్సు. ఆసురీ శక్తి అంటే శరీరానికి కావలసిన భోగాలను మాత్రమే చూపి ఆశపెట్టి లాక్కునేటువంటి రాజస భావం. రాక్షసులు ఉంటే రాజసులే కదా, రజోగుణం నిండి ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులు వాళ్ళు. అదే ఆసురులు. ఈ ఆసురీ శక్తి జీవాత్మను ప్రకృతిలోకి లాక్కుంటుంది, ఆశ పెడుతుంది, భోగాన్ని చూపుతుంది. తాత్కాలికంగా అజ్ఞానానికి వశపడి, భోగానికి వశపడి, ఆశపడి, ప్రకృతి సమ్మోహంలో పడి ప్రకృతిలో జీవాత్మ బంధించబడుతుంది. ఇలా బంధించబడినటువంటి జీవాత్మను మళ్ళీ ఈ జీవాత్మే బంధించబడి ఇందులో ఉన్న కష్టం, దుఃఖం తెలుసుకొని, స్వామి నేను ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, తీసుకొని పోవయ్యా, త్వరగా రావయ్యా, హా రామ హా లక్ష్మణ అని సీతమ్మర్చినట్టుగా ఆచార్య కరుణించు, పరమాత్మ కరుణించు, భగవాన్ ఆచార్యుణ్ణి పంపు, ఆచార్య పరమాత్మ స్వరూపాన్ని పూజించు, ఉపదేశించు, అజ్ఞానాన్ని తొలగించు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తే పరమాత్మ వస్తాడు, ఆచార్యుడు వస్తాడు, లంక నుండి సీతమ్మను తీసుకొని వెళతాడు, ప్రకృతి నుంచి జీవాత్మను తీసుకొని వెళతాడు. అపనిష్యతి మాం భర్త, ఎలాగూ నా భర్త ఆయనేరా, నువ్వు కాదు. జీవాత్మకు భర్త ఎప్పుడూ పరమాత్మే.
మనస్సు ఎప్పుడూ భర్త కాదు. మనస్సు మోహంలో పడేస్తుంది. ఈ మనస్సు కూడా పరమాత్మని ధ్యానం చేస్తే ఇంకా కావాల్సిందే ఉందండి. చేయమని అమ్మబు అసురేప్యాశ్రియంద్రీప్తాం విష్ణు త్రివిరివక్రమై జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే అశక్తేరత్వయా రక్ష కృతమేది అసాధువై. మళ్ళీ చెప్తుంది, నీకంటే రాముడు బలాఢ్యుడు రా, నీకు అర్థం కాలేదా? నీవు దండకారణ్యంలో పంచవటి దగ్గర జనస్థానం అంటాం, ఖరదూషణాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని జనస్థానం అంటాం. దానికి పేరు. అదొక మిలిటరీ క్యాంప్, సైనిక శిబిరం. నీవు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవటానికి, రక్షించుకోవటానికి, ఎవరు వచ్చి ఆక్రమించకుండా ఉండటానికి, కొత్తవారు ఈ ప్రాంతానికి రాకుండా ఉండటానికి, వారి బలాన్ని పెంచకుండా ఉండటానికి, నీ బలాన్ని పెరిగి ఉంచటానికి ఎవరు మిలిటరీ క్యాంపులు పెట్టావు. కొత్త వారు ఎవరు వచ్చినా వారిని తరిమి కొట్టావు, సంహరించావు, భక్షించావు. కానీ మా రాముడు మేము ఆ ప్రాంతానికి వచ్చాం, ఆ జనస్థానాన్ని హతస్థానం చేశాం. అంటే నీ వాళ్ళెవ్వరూ లేకుండా చేశాం. ఇప్పుడు అది నీ స్వాధీనం లేదు, మా స్వాధీనంలో ఉంది. దాన్ని మేం కాపాడుతున్నాం రా, నీవు కాదు. ఇప్పుడు అది మా స్థావరమైంది, నీ స్థావరం కాదు. ఇప్పుడు జనస్థానం రాక్షస ఆవాసం కాదు, ఋషుల ఆవాసం, మునుల ఆవాసం, రామ నివాసం, లక్ష్మణ నివాసం. అంటే భాగవత ఆచార్య నివాసమైంది జనస్థానం. ఇప్పుడు రజోగుణాన్ని, ఆసురీ శక్తిని అడుగులను తరిమి పారేశాం. వాళ్ళు కూడా 14 మందే కదా, 14,000 మంది మనం చెప్పుకున్నాం. 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని, మనస్సని, అహంకారమని, బుద్ధి అని, అంతఃకరణమని, ఈ 14,000. ఇందులో కరదూషణలు ముఖ్యము, అంతఃకరణము, బుద్ధి అంటాం. వాటిని స్వాధీనం చేసుకున్నాడు రాముడు, అందరినీ ఓడించాడు. ఆ నివాసం మాదైందిరా. నిహతే రక్షసాంబరే. అక్కడ రాక్షసుల బలం కాస్త కొట్టబడింది, తీసివేయబడింది. ఇక నీవేమీ చెయ్యలేక, అంటే కరదూషణాదులే నీకంటే 1000 బాలు నయం రా. ఎదురుగా వచ్చారు, పోరాడారు, యుద్ధం చేశారు. వారంతా మరణిస్తే, వారందరినీ మా రాముడు చంపితే చూచి నువ్వు పిరికి వాడవు, భయపడ్డావురా. ఎదురుగా పోతే నేను కూడా చస్తానేమో అని, అంటే మా రాముణ్ణి గెలిచే శక్తి నీకు లేదని నీవు తెలుసుకున్నావురా, భయపడ్డావు. దొంగతనానికి పూనుకున్నావురా. దొంగతనం ఎవరు చేస్తారు? ధైర్యం లేని వారే కదా, బలం లేని వారే కదా. నేరుగా ఎదురుగా వెళ్లి ముఖాముఖి పోరాడి బలంతో గెలవగల శక్తి లేని వాడే దొంగతనంగా దొంగతాడు దెబ్బ కొడతాడు కదా. నీవు కూడా అక్కడి నీ వారంతా చనిపోతే, మా స్వామి చంపితే, పడదబలం లేకుండా అయితే నిహతే రక్షసాంబలే అశక్తేన త్వయా. శక్తి లేని నీవు, అంటే రాముణ్ణి ఎదిరించగల శక్తి లేని నీవు, రక్ష కృతమేతదసాధు, ఈ దుష్టమైన పని చేశావు. వారిద్దరిని పక్కకు పంపి నన్ను తీసుకుని వచ్చావు. అంటే వారిని ఎదుర్కొనే శక్తి లేదని నువ్వే ఒప్పుకున్నావు. ఆశ్రమం తత్తయో శూన్యం ప్రవిశ్య నరసింహయోహో. వాళ్ళు నరసింహులిద్దరు, అంటే నరశ్రేష్ఠులు, ఉత్తమ మానవులు. ఉత్తమ నరులు లేకుండా వారి ఆశ్రమాన్ని, శూన్యమైన ఆశ్రమాన్ని, అంటే వారిద్దరిని పక్కకు పంపి, గోచరంగతయోర్ భ్రాత్రోహో అపనీతాత్మయాకమా అథమా, అధముడా, ఇవి నన్ను తొలగించుకొని తీసుకుని వచ్చావు. ఎలాగూ గోచరంగతయోహో నరసింహయోహో తయోహో భ్రాత్రోహో అన్నమాట. వారిద్దరి కంటికి కనపడకుండా, రామలక్ష్మణుల దృష్టిలో పడకుండా, వారికి కనపడకుండా వారిని ముందే పంపేసి వారి లేని ఆశ్రమాన్ని ప్రవేశించి నన్ను తీసుకొచ్చి, ఎంత పిరికి వాడవురా, దొంగవు కాదు, ఇది నీచమైన పని కాదు.
ఈ పని పక్కవాడిని దీన్ని చూసి ఏం చెప్తారు? రావణుడు పిరికి పందా, చేతగాని వాడు, దొంగ, రాముడిని ఎదుర్కోలేక వాళ్ళని బయటికి పంపి ఒంటిగా ఉన్న స్త్రీని అపహరించాడు. ఇదొక పరాక్రమమా? ఇదొక బలమా? ఇదా శక్తి అంటారా? నీవు పై కబురు, నేను 3 లోకాలను గెలిచాను, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు, ఎవడు నా ముందులో నిలవాడు, నా దగ్గరికి ఎవడు రాడు అని ఇన్ని ప్రగల్భాలు పలికి మరి రాముడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రామలక్ష్మణులు పంచవటిలో ఉండగా రావలసి ఉంటుంది. నీవు వారు ఉండగా వచ్చి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి నన్ను తీసుకుని వెడితే పర్వాలేదు, రావణాసుడు కొంత బలం ఉందని ఒప్పుకునేవాళ్ళమో ఏమో. ఓ దొంగలాగా, ఓ మోసగాళ్ళలాగా కదా ఉన్నవారిని ఇద్దరిని బయటికి పంపి మాయతోటి పంపేసి ఎవరిని లేకుండా చేసి ఒంటిగా ఉన్నటువంటి నన్ను అపహరించుకొని వచ్చావు. నాకు గంధముపాగ్రాయ రామలక్ష్మణయోస్త్వయ శక్యం సందర్శనే స్థాతుం సునాశార్దూలయోరివ. అసలు వారు ఉండగా నీవు రాలేవురా. రామలక్ష్మణుల గంధం వాసన చూస్తే నువ్వు నిలవలేవు. పెద్ద పులి వాసన చూస్తే కుక్క పారిపోయినట్టు. సున శార్దూలయోరివ. పెద్ద పులి, శార్దూలం అంటే సునం అంటే కుక్క. పెద్ద పులి వాసన చూచి కుక్క పారిపోయినట్టుగా రామలక్ష్మణుల వాసన చూచి నీవు పారిపోతావు. వారి వాసన వస్తేనే నీవు తట్టుకోలేవు. శక్యం సందర్శనే స్థాతుం. వారికి ఎదురుగా నిలబడటానికి నీకు శక్తి లేదు, ఉండలేవు, నిలవలేవు. అందుకే వారిని పంపించి ఈ పని చేశావు. తస్యతే విగ్రహేతాభ్యాం యుగగ్రహణమస్థిరం వృత్రస్యేవేంద్ర బాహుభ్యాం బాహోరేకస్య నిగ్రహ. అలాంటి రాముడితో యుద్ధం, విరోధం, విగ్రహే అంటే విరోధం పెట్టుకుంటే నీకు అపజయం తప్పదు. ఎలాగూ వృత్రస్యేవేంద్ర బాహుభ్యాం బాహోరేకస్య విగ్రహే. వృత్రాసురుడు ఇంద్రుడు యుద్ధం చేస్తే ఇంద్రుడు తన వజ్రాయుధంతో వృత్రాసురుని ఒక చెయ్యి నరికేశాడు. ఇక ఒకే చెయ్యి మిగిలింది. ఆ మిగిలిన ఒక్క చెయ్యితో యుద్ధం చేస్తే 2 చేతులున్నటువంటి ఇంద్రునితో ఒక్క చెయ్యి ఉన్న వృత్రాసుడు యుద్ధము చేయగలడా? చేసి నిలవగలడా? నిలిచి గెలవగలడా? ఎలాగైతే గెలవలేడో జ్ఞానము ఆచారము అనేటువంటి 2 చేతులున్న రామలక్ష్మణులతోటి కేవలం కామమనే ఒకే చెయ్యి ఉన్న రావణాసురుడు గెలవలేడు. వృత్రాసురుణ్ణి ఇంద్రుడు గెలిచినట్టుగా నిన్ను మా రాముడు గెలుస్తాడు. క్షిప్రంతో సనాదోమే రామ సౌమిత్రినా సహా అనువాదిత్య ప్రాణానాదాస్యతే శరైహి. మా రాముడు లక్ష్మణస్వామితో క్షిప్రం, త్వరగా ఇక్కడికి వస్తాడు. కొద్దిగా ఉన్న నీరు ఎలా సూర్యుడు తన కిరణాలతో లాక్కుంటాడో, ఎక్కువ నీరుంటే లాక్కోలేడు, కొద్దిగా నీరుంటేనే లాక్కుంటారు. అలాగే నీ కొద్దిగా చిక్కిన ప్రాణాలను మా రాముడు తీసుకుని వెళతాడు తన బాణాలతోటి. కిరణాలతో సూర్యుడు జలాన్ని తీసుకుంటాడు, బాణాలతో రాముడు నీ ప్రాణాలను తీసుకుంటాడు. త్వరగా తీసుకుంటాడు. ఇది తథ్యం, అసత్యం కాదు. గిరిం కుబేరస్యగతో వధాయ సభాంగతో వరుణస్య రాజ్ఞ అసంశయం దాశరథేర్న మోక్షసి మహాద్రుమః కాలహతః అశరీరివ. నీవు కుబేరుని పర్వతం అంటే కైలాసానికి వెళ్ళిన సభాంగతో వరుణ సభలో పోయి దాక్కున్న దాశరథే నమోక్షసే. నీవు రాముడి నుంచి తప్పించుకోలేవు. ఎలాగూ మహాద్రుమః కాలహతః. కాలముతో కొట్టబడిన మహావృక్షం పిడుగుపాటు నుండి తప్పించుకోలేనట్టుగా, అరణ్యంలో ఉన్నటువంటి మహావృక్షం కాలహతమై పిడుగుపాటును తప్పించుకోలేనట్టుగా నీవు రాముని బాణాల నుండి తప్పించుకోలేవు. అంటే నీకు కూడా కాలం దగ్గరికి వచ్చింది, నిన్నెవడూ కాపాడలేడు, నువ్వు రాముడి నుంచి తప్పించుకోలేవు. నీ మరణం ధ్రువం.
ఇది తప్పదు, ఇక ముందైనా జాగ్రత్త పడు. ఇలా మాట్లాడాలి మనస్సుతో. మనకంతా మనకు ఆ నిష్ఠ, ఆ శక్తి, ఆ ధైర్యం ఉంటే, పరమాత్మ నిశ్చలమైన భక్తి విశ్వాసం ఉంటే మనస్సును లెక్క చేస్తామా? పో, నా దగ్గరికి రాకు, నన్ను లోభింపజేయకు, నాకు ఆశ పెట్టకు, నా భర్త మా స్వామి పరమాత్మ నా దగ్గరే ఉన్నాడు, నా దగ్గరికే వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు, అడ్డు వచ్చి నిన్ను చంపుతాడు, కొంచెం దూరంగా ఉండు, నీవు స్వామి నుండి తప్పించుకోలేవు. మనం మనస్సుకు భయపెట్టాలి. మనస్సుకు భయపడితే మనమేం బతుకండి, ఏం జన్మది? జీవాత్మ ఆత్మ కదా, ఆత్మ మనస్సుకు భయపడుతుందే, మనస్సుకు లొంగుతుందే? లొంగని బలాన్ని కూర్చే పరమాత్మ బలం మన దగ్గర ఉంది. పరమాత్మ మీద విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో, ఆచార్య భక్తితో, ఆచార్య ఉపదేశంతో ఒక స్థిరత్వాన్ని పొందిన జీవాత్మ ఎలా మనస్సును బెదిరిస్తుందో, మనకు సీతమ్మ ఈ మాటలతో అంత పెద్ద లంక ఒక్కతే ఉంది, ఆమె వారంటే ఎవరూ లేరు, అందరూ రాక్షసులే, అందులో ఎదురుగా రావణాసుడు ఉన్నాడు, త్రైలోక్య విజయి. వాడి రూపం భయంకరం, వాడి బలం భయంకరం, వాడి శక్తి భయంకరం, వాడి తుగు భయంకరం, వాడి సైన్యం భయంకరం. ఒక్కసారి ఆలోచించండి. ఇంతటి విరుద్ధమైనటువంటి శత్రుస్థావరం మధ్యన ఒక్కటిగా ఉన్న సీతమ్మ గర్జించింది రావణాసుడితోటి. భయపడలేదు, తలవంచుకోలేదు, లొంగలేదు, బెదరలేదు. నీవు చస్తావు, నిన్ను చంపుతాడు, మా రాముడు వస్తాడు, మా రాముడే గెలుస్తాడు, నీ శక్తి తక్కువ, నీ బలం తక్కువ, నువ్వు పిరికి వాడవు, నీవు దొంగవు, ఉన్నవారిని పక్కకు పంపావు అనగలదండి? మనం అనగలమా? మనకు ఆ ధైర్యం ఉందా? సీతమ్మకు ఆ ధైర్యం ఉంది. పరమాత్మను త్రికరణ శుద్ధిగా నమ్మిన జీవాత్మకు ఈ ధైర్యం వస్తుంది. ప్రకృతి మీది ఆశతో, ప్రకృతి భోగాల మీది ఆశతో అనుభవించాలనే ఆశ ఉన్నవాడు మనసు చూపేటువంటి వాటికి లొంగి, మనస్సుకు వడికి భయపడి, అమ్మా నువ్వు చెప్పినట్టే వింటానని చేతులు నలుపుకుంటూ కూర్చుంటాడు. సీతమ్మలా ఉండటం నేర్చుకోండి. శత్రు సైన్యం మధ్యన రావణాసురుని ముందర నువ్వు దొంగవు, నువ్వు శక్తిహీనుడవు, నీ చేత కాదు, నీకు బలం లేదు, తెలిసి పని చేశావు, నువ్వేం చేయగలవు, మావాడు వస్తాడు, నిన్ను చంపుతాడు, ఇది తప్పదు. ఎంత ధైర్యం ఉండాలండి! ఈ వ్యక్తిత్వాన్ని నేర్చుకోండి. మనం చెప్పుకున్నాం, సుందరకాండ అంటే వ్యక్తిత్వ వికాసం అన్నాం కదా. తాత్కాలికంగా ఎదుటివారు కాస్త బలం ఉన్నంత మాత్రాన మనం భయపడవలసిన పని లేదు. బేజారు కావద్దు, దిగజారిపోవద్దు, లొంగొద్దు. మనసత్వం, మన హృదయం, మన స్థైర్యం, మన ధైర్యం, మన బలం పరమాత్మ. భగవంతుని నమ్మినాక భయం ఎందుకు? ఎంత చక్కని వ్యక్తిత్వ వికాసం మనకు సీతమ్మ పాత్రలో తెలుస్తుంది. ఇలా అనుసంధానం చేయండి, స్మరించండి, చింతన చెయ్యండి, భావన చెయ్యండి, 10 మందికి బోధించండి, అలవరుచుకోండి. బహుశా కాస్త సమయం ఎక్కువైనట్టుంది. ఈ సర్గను పూర్తి చేయాలని ఇంకో 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం. మళ్ళీ తర్వాత భాగం రేపు చెప్పుకుందాం. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.